ఏం చేయకముందే అన్ని కోపం నువ్వు ఏడికోతావు మా ఇంటికి వెళ్ళిపోతా నేను. అరే ముంగడు చూసుకోనందు. అరే ఇక్కడ చూసుకో. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నందు స్పై. సో ఇవాళ మన వీడియో ఏంటంటే మా మామ మీద అయితే ఇంకొక ప్రాంక్ వీడియో అయితే ప్లాన్ చేశాను. సో ఈ వీడియో మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ మా మామయ్య అయితే ఇప్పుడు బెడ్రూమ్లో ఉన్నాడు. వెళ్ళొకసారి కలుద్దాం పదండి. మామ ఏం చేస్తున్నావు? సే హాయ్ టు అవర్ సబ్స్క్రైబర్స్. హాయ్ ఫ్రెండ్స్. సో గైస్ చెప్పాం కదా, ఈ రోజు నుండి అయితే డైలీ బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మేము. ఏమంటావు మామ? ఓకే స్టార్ట్ చేయి. ఎస్ స్టార్ట్ చేద్దాం. సో మరి ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్దాం నీ ఇష్టం. నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం. నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తా. నీ ఇష్టం, నువ్వు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వస్తా. లెట్స్ గో. సారీ. సో లెట్స్ గో. హాయ్ బాయ్. నా ఫోన్ ఎందుకు అట్లా ఫోన్ పడేసినా నాది? చూడండి గైస్, ఆ ఫోన్ చూడండి. చెప్పు ఏమనుకుంటున్నావు నువ్వు? నా ఫోన్ ఎందుకు పగల కొట్టినా? నా ఫోన్ ఎందుకు పగల కొట్టినావు అని అడుగుతున్నా. చెప్పేది నీకే వినిపిస్తలేదా? ఎందుకు అట్లా వినిపించనట్టు బిహేవ్ చేస్తున్నా? నాకు గన్నెత్తారా? మాట్లాడరా, చాలా కూల్ గా అడుగుతున్నాను, మాట్లాడరా. ఎక్కడికి వెళ్దాం? నేను అడిగింది చెప్పు ఫస్ట్. సరే చేపిస్తలే. ఈవినింగ్ వరకు చెప్పకపోతే చేపిస్తలే. ఎక్కడికి వెళ్దాం చెప్పు. ఏడికన్నావు? ఆడపిల్లలాగా ఉన్న లేడీ పిల్లరా. సరే ట్యాంక్ బండ్కి వెళ్దామా? ట్యాంక్ బండా ఆల్రెడీ చూసిన. చార్మినార్కి వెళ్దామా? ఇన్నిసార్లు పోయినా. ఎక్కడికి వెళ్దాం చెప్పు మరి. నీ ఇష్టం. నా ఇష్టం అంటావు. ఏడికోదాం అంటే మళ్ళా అడికి అది ఉంది ఇడికి ఉంది అంటావు. చిప్స్ ఆకలి అవుతుంది. చిప్స్ ఆకలా? అట్లా కూడా అవుతుందా? అవుతుంది నాకు. జెర్సేపు ఎందుకు కావాలి? షాప్ ఇప్పుడు ఎక్కడ ఉంది షాపు? షాప్ దగ్గర తీసుకో. అదే షాప్ దగ్గరకే తీసుకోవద్దునా? జెర్సేపు ఆగు అంటున్నా. ఎంతసేపు పడుతుంది? అరే నా జోబులు ఉందా షాప్ ఏమన్నా? జోబులు ఉందా అంటే పెట్టుకొని తిరగాల్సింది జేబులో. నేను అడుగుతాను తెలుసు కదా నీకు. కార్ లెక్కగానే అడుగుతా అంటే జెర్సేపు ఆగు, ఇక్కడ షాప్ ఉంటది, షాప్ లో తీసుకుంటా. లేదు నాకు ఇప్పుడే కావాలి. అరే ఇప్పుడే కావాలంటే ఏడికెళ్ళి తీసుకోరు? గాలికెళ్ళి ఏమన్నా మ్యాజిక్ నిన్న మ్యాజిక్ వీడియోలో జిక్ కనబడుతూ వచ్చేదేమని అనుకుంటున్నా. నువ్వు చేస్తావు అదే చెయ్యి మ్యాజిక్. అది వీడియోలో వస్తుంది, రియల్ గా రాదు. అనగానే షూ పట్టుకొస్తావు, జిక్ అనగానే అన్ని వస్తాయి కదా నీకు. రియల్ గా ఎట్లా వస్తాయి? రియల్ గా వచ్చే పవర్ ఉంటే చాలా బాగుండు. జిక్ అని నేను మాయం చేస్తున్నా నిన్ను. ఏమనుకుంటున్నాను నాకు అర్థం కాదు కానీ కోపంలో నిన్నే ఏంటిది ఏమనుకుంటున్నావు అంటున్నా. అరే నేనేమనుకుంటున్నా? నేనేం అనుకోవట్లేను. ఎందుకు వగలు కొట్టినావు? అరే చేపిస్తానా కదా, అయిపోయింది కదా. లేదు ఎందుకు వగలు కొట్టినావు? నా ఇష్టమైన ఫోన్ అది. ఇష్టమైన ఫోన్ అయితే ఆగు చేసేపు. సినిమాలు ఇట్లా ఇట్లా ఏదో హీరో అనుకుంటున్నావా ఏంది? నేను హీరోనే. ఇట్లా వేసుకోవడానికి హీరోనేగా. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. థమ్సప్ తాగుతావా? నేను థమ్సప్ అడిగినా నీకు? మరి ఏం కావాలి చెప్పు. నేను చిప్స్ అడిగినా కదా. చిప్స్ కావాలి. చిప్స్ తీసుకుంటావా? ఒక షాప్ ఉంది, తీసుకొస్తావా? పోయి ఓ జల్దీ అన్నే పెట్టి ఈడెందుకు పెడతావు? ఈడేం పెడతా. అయ్యో ఈ షాప్లో కూడా ఉండొచ్చు, తీసుకొస్తావా? పోయి ఈడ కూడా ఉంది దుకాణం. ఏం కావాలి? చిప్స్ ప్యాకెట్ కావాలి. చిప్స్ ప్యాకెట్ తీసుకొస్తా. చూద్దాం చిప్స్ ప్యాకెట్ తీసుకొస్తాడా లేదా. హీస్ గోయింగ్, లెట్ మీ షో. పాపం చిప్స్ ప్యాకెట్ అనగానే అంత దూరం వెళ్ళి తీసుకొస్తున్నాడు. ఇదిగో నందు తీసుకో. వస్తుంటే ఒకటి కొంచెం చినిగిపోయింది ఆడ,
తెంపుతుంటే బాగుంటుంది. నాకు చినిపోయింది వద్దు, నేను చినిపోయింది తీసుకుంటాను తెలుసా నీకు? నేనే చెప్పిన అంటే నింపలేదు, నేను తింటుంటేనే చినిగిపోయింది. ఆకలి ఏం అవసరం లేదు, ఇచ్చేసి. ఒక్క పూట అన్నం కోసం అది అది ఉంటది కదా సోయా స్టిక్స్ ఎందుకు? వాడు ఉన్నాయి పట్టుకొచ్చిన అవన్నీ లేవాడ. నేను సోయా స్టిక్స్ తింటా అని తెలుసు కదా. నోటకాలు ఏం ఎక్కిరిస్తున్నావేంది? లేవమ్మా అవన్నీ ఆడ తీసుకురాపో. అవన్నీ లేవాడ. నాకేమొద్దు, ఇవి తిను. ఏమొద్దు. తిను. నాకు ఆకలి వస్తుంది కానీ నాకు ఇవి వద్దు, వేరే అరే కావాలి. ఇవి తినమ్మా, ఇవి సోయా ఏమైతుంది? స్టిక్స్ కావాలి నాకు. ఇవి తిని ఏమైతుంది? ఇవి మంచిగా ఉంటాయి, బాగుంటాయి, ఇవి నిజంగా బాగుంటాయి. చూడు కావాలంటే టేస్ట్ సూపర్ ఉంటాయి. ఒకటి తిని చూడు, అవసరం లేదు పో. ఒకటి తిని చూడు. అరే నా కొడక ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా గొయ్యి కప్పి సూపర్ ఉంది కదా. నేను కూల్ చేయాలంటే నాకేం చేయాలో నాకు తెలుసా. నువ్వు ఎందుకు కూల్ చేసేది? నువ్వు రోజు కూల్ వేసుకున్నా గైస్, అస్సలు కరిగిపోద్దు. చెప్పకుండా ఇడికాడికి ఎందుకు తిరుగుతున్నా? ఐ లవ్ యూ. పెడతా బాట. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? పోదామా ఇంకా తినో చిప్స్ ఇవి ప్రస్తుతానికి. నాకేమొద్దు, నీ పువ్వు తీసుకో. అరే ఏందప్పా ఎట్లా నడుపుతున్నావు అసలు చెప్తుంటా కూడా? ఎట్లా నడుపుతున్నా? ఇట్లా నడుపుతున్నా. అరే నడపరాకపోతే సపడేక దిగిపో. అచ్చా నాకు వచ్చు కారు నడపడానికి వచ్చు, బండి నడపడానికి వచ్చు. అన్న ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనా. రాదని నువ్వెట్లా చెప్తావు? తెలుసుగా. ఏం తెలుసు నీకు? అనే తెలుసు. నీకేం తెలియదు. నడుపుతావా? నడుపుతా జరుగు. నడుపుతుందా? ఆడపిల్లలాగా ఉన్న లేడి పిల్లరా ఆకాశాన ఎగురుతూ పోయినోడు ఇక రాడు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే పోనీ చూస్తున్నా రావట్లేదే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? పోనీ నేను పోతా. ఆడ ఆటో వచ్చింది, ఆటోని పెట్టాము. పోనీ స్లో ఏమైంది? ఆగుతుంది బండి. స్లో వదిలిపెట్టు. నువ్వు ఎందుకు నడుపుతున్నావు? కొంచెం ముందు కొని వదిలిపెట్టు, క్లచ్ మొత్తం వదిలిపెట్టు. సెకండ్ గేర్ వేసుకోవా? ఎందుకు? ఎందుకంటే నాకు ఫస్ట్ గేరే ఇష్టం. ఫస్ట్ గేర్ ఇష్టమా? అట్లా కూడా ఉంటుందా? ఎస్ అట్లా ఉంటుంది. ఇలా పోతామా మనం? పోతాం. టర్నింగ్ మెల్ల ఆడ కూడా అడ్డం వస్తుండు, చూసుకొని పోనీ. అడ్డం మీద ఉన్నాడు చూడు. అరే ముంగడు చూసుకో నందు. అరే ఇక్కడ చూసుకో. మన ఉద్దేశినట్టున్నావు. బ్రో బ్రో ఏం కాలే కదరా బ్రో? ఎందుకు బ్రో? చూసుకోవచ్చు కదా బ్రో. మా వైఫ్ డ్రైవింగ్ చేస్తుండే బ్రో, అందుకని. బ్రో సారీ బ్రో.
సారీ ఏంటి బ్రో, మొత్తం దెబ్బ తగిలింది నాకు కూడా. తర్వాత ఇక బ్రో ఎంత అయితే చెప్పండి బ్రో, నేను ఇచ్చేస్తా బ్రో. ఏంది బ్రో, పైసలు అవసరం లేదు ఇక్కడ. బ్రో బ్రో సారీ బ్రో, ఏమనుకో బ్రో, సారీ. మా సీట్ చూడు ఎంత ముందుకు వేసుకుందో. ఏమనుకుంటుంది అసలుకి, చిన్న చిన్న దెబ్బ తాకినాయి కాబట్టి ఏం కాలే. ఏమన్నా అయి ఉంటే మేజర్ గా నా చిన్న చిన్న ఏమన్నా నేనేమన్నా గుద్దినా? ఏమన్నా పోయి నువ్వే కదా గుద్దినావు. నేనేం గుద్దలేదు. A few moments later. ఏంది మా అమ్మ? చెప్పేంది ఇంకేమొద్దు. నీళ్ళ అని నీళ్ళ వద్దు నాకు, నా సంగతి చెప్తానో చెప్పి. ఇప్పుడు పిచ్చిగా లేచిందా నీకు? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నువ్వు ఇట్లా చేసినావు అనుకో, నేను వెళ్ళిపోతే చెప్తున్నా. ఏం బెదిరిస్తున్నావా? ఏంది బెదిరించేది? నేను వెళ్ళిపోతా. ఊకే మస్తు ఎక్కువైపోయింది నీకు, పిచ్చి లేచింది నీకు, అర్థమవుతుందా? మెంటల్ లాగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు, అర్థమవుతుందా? నేను వెళ్ళిపోతా. ఏడికోతావు కూడా ఇప్పుడు నీళ్ళన్నీ ఇట్లా వాడేసినావు. నీళ్ళని నువ్వు పడేసింది నేను కాదు, అర్థమవుతుందా? తూడు విద్యచ్చి ఏం తుడవాలి? తూడు ఎందుకు వచ్చినావు అన్ని మళ్ళా? పడేసింది నువ్వు, తుడాల్సింది నువ్వు, అర్థమవుతుందా? అవసరమే లేదు. ఏడికోతావు? వెళ్ళిపోతా. ఇంటికి వెళ్ళిపోతావు. వెళ్ళిపోతా. ఏడికి వెళ్ళిపోతావు అని అడిగినా. ఒక్క నిమిషం ఆగు. ఏంది ఆగు, మీ మమ్మీకి ఫోన్ చేస్తున్నావు. ఎందుకు? మీ మమ్మీకి ఫోన్ చేసి చెప్తా వస్తున్నామని చెప్పాలి కదా. మరి ఏం అవసరం లేదు. ఫోన్ వాళ్ళకి తెలవాలి కదా, రేపు పొద్దున అంటారు కదా. నీకు నాకు మధ్యలో గొడవ, వాళ్ళకి మధ్యలో ఏం చేయకముందే అన్ని కోపం. నువ్వు ఏడికోతావు. మా ఇంటికి వెళ్ళిపోతా నేను. చెప్పి నన్ను అంటారు కాబట్టి నేను ఫోన్ చేస్తా. ఏం అవసరం లేదు. అరే నేను ఫోన్ చేస్తా అమ్మా, ఆగు. ఫోన్ చేసిన తర్వాత చెప్తా, ఆగు. ఫోన్ చేసి చెప్పి ఇట్లా మెంటల్ బిహేవ్ చేస్తుంది, పిచ్చి చేస్తుంది ఏంది అని మాట్లాడితే అప్పుడు వాడు సొల్యూషన్ చెప్తారు కదా. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? అట్లుంటది గైస్ మామ. తోడిసిన చెప్పేది ఏంది చెప్పేది? ఫోన్ చేసి చెప్తా. పోతాను కదా, ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నావు. ఫోన్ చేస్తున్నావు. అరే వద్దంటే అర్థం కాదు. ఫోన్ చేస్తున్నావు. అరే ఫోన్ చేస్తున్నావు. వద్దు అని చెప్పినా. ఓవర్ యాక్షన్ చేయకు. మన గొడవ బయటికి పోవాల్సిన అవసరం లేదు. హలో అత్తమ్మా. అరే కూల్ దేనికి? కూల్ ఏంటిది అసలుకి? ఎందుకు చేస్తున్నావు? ఫోన్ చేసి చెప్తా. కూల్ లేదేం లేదు, చెప్పు ఏంది? అరే ఎందుకు నవ్వుతున్నావు? ఏంది ప్రాంక్? ఏంది ప్రాంక్? అక్కడ పెట్టిన కెమెరా చూడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో గైస్ 1 hour పట్టిందనమాట మా మామని కూల్ చేయడానికి. చాలా అంటే చాలా సీరియస్ అయిపోయాడు. అసలు ఎందుకు తీస్తున్నావు అన్నీ అనేసి. మామ సారీ ఇంత ప్రాంక్. ఇట్లా ప్రాంక్ చేస్తారా మామ ఎవరైనా? ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. అరే ఏమైతుంది మామ? ఏంది ఏమైతుంది? నువ్వే కదా రక్షణ చేసుకుంటా. ప్రాంక్ సారీ. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? నవ్వాడు. సో గైస్ ఎట్లా కూల్ చేస్తారు గైస్ మన బాయ్స్ ని? ఏం చేస్తాం, ఒక్క లవ్ యూ అనే వర్డ్ తోటి కూల్ అయిపోతాం.
సో గైస్ మీకు కనుక ఈ ప్రాంక్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే కామెంట్ బాక్స్లో వెళ్ళిన తర్వాత స్లైడ్ చేస్తే హై పాయింట్స్ అనేది వస్తుంటుంది. సో మీరు ఎక్కువ ఎన్ని హై పాయింట్స్ ఇస్తారో నాకు అంత మంచిగా ఉంటుంది అనమాట. సో ప్లీజ్ డూ. హై పాయింట్స్ ఇవ్వండి. బై గైస్, బై ఫ్రెండ్స్. ఇంకొక